హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 దీనికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ మనము ప్రతిరోజు మన ఛానల్లో ఒక వీడియో అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి యూనిట్ 1లో మనకి 500 ఎంసీక్యూస్ అండి. యూనిట్ 1 మొత్తం 10 యూనిట్స్ ఉంటాయండి. ఓకేనా? మొత్తం 10 యూనిట్స్ నుంచి మన యొక్క యాప్లో టెస్ట్ సిరీస్లో 5000 ప్రశ్నలతో వితిన్ 15 డేస్లోనే మరి టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేయబోతున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెస్ట్ సిరీస్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటివి ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు ఫార్మకోపోయస్ అండ్ ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ కంటైనర్స్ అండ్ క్లోజర్స్, యూనిట్ ఆపరేషన్స్, ప్రిస్క్రిప్షన్, మెట్రాలజీ అండ్ posology, manufacturing and evaluation, various dosage forms, study of immunity and immunological products అనేవి మనకు యూనిట్ 1లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఓకేనా? ముందుగా ఒక 1 మినిట్లో మనము టెస్ట్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్కి సంబంధించి మరి మెగా టెస్ట్ సిరీస్ అంటే 5000 ఎంసీక్యూస్తో మరి 399 రూపాయలకే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ఎంసీక్యూస్ ఉంటాయి 5000 ఎంసీక్యూస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూకి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రశ్నకి క్లియర్గా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందండి. ప్రతి టాపిక్ 100% కవర్ అయ్యే విధంగా మరి చేస్తున్నాము. తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని చాప్టర్ వైజ్గా ఉంటాయి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఉచితంగా పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా అందచేయడము జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు 100 నుండి 200 ఎంసీక్యూస్ యాడ్ అవుతాయి. ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మొత్తము 500 ప్రశ్నలను అయితే యాడ్ చేశామండి. ప్రతిరోజు ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి. ఇది యూనిట్ 1 మాత్రమే ప్రజెంట్ చేసింది. ఆల్మోస్ట్ 5000 ప్రశ్నలతో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే ఉంటుందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆఫ్ కోర్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే మరి ఈరోజు క్లాస్లోకి వెళ్దామండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి ఫ్రెండ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. మీ యొక్క సపోర్టు ద్వారానే వీటిని అయితే మనం కంటిన్యూ చేసుకోగలుగుతాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. విచ్ రెగ్యులేటరీ డాక్యుమెంట్ సర్వ్స్ యాజ్ ఏ స్టాండర్డ్ రిఫరెన్స్ ఫర్ ద అథారిటీ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో ఫార్మస్యూటికల్స్ యొక్క నాణ్యత మరియు తయారీ ప్రమాణ సూచికగా పనిచేస్తున్న రెగ్యులేటరీ డాక్యుమెంట్ ఏది? ఏంటండి, ఏది పనిచేస్తుంది? ఆప్షన్ సి అండి, ఇండియన్ ఫార్మకోపోయా. ఓకే, ఇండియన్ ఫార్మకోపోయా. చూద్దామండి, వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. ఇండియన్ ఫార్మకోపోయాస్ ఒక గుర్తించిన డాక్యుమెంట్. ఇది ఔషధ నాణ్యతన ప్రమాణాలను నిర్ధారిస్తుంది. ద ఇండియన్ ఫార్మకోపోయాస్ ఈజ్ ఏ రికగ్నైజ్డ్ డాక్యుమెంట్ దట్ ఎస్టాబ్లిషెస్ స్టాండర్డ్స్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. What is the material commonly used for pharmaceuticals packaging to provide a barrier to moisture and air? అంటే గాలి మరియు తేమను తట్టుకునే విధంగా ఫార్మస్యూటికల్స్ అంటే ట్యాబ్లెట్స్ని వాటి ప్యాకేజింగ్కి దేన్ని ఉపయోగిస్తారు? ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? పాలిఇథిలిన్, గ్లాస్, అల్యూమినియం, పీవీసీ. ఏది ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి, గ్లాస్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. ఇంపార్టెంట్. ఓకేనా? సిరప్స్ లాంటి వాటిలో ఎక్కువగా. ద గ్లాస్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ ఫార్మస్యూటికల్స్ ప్యాకేజింగ్ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఎక్సలెంట్ బ్యారియర్ టు మోయిశ్చర్ అండ్ ఎయిర్. అంటే గాజు సాధారణంగా ఫార్మస్యూటికల్ ప్యాకేజింగ్కు ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది ఆర్థిక మరియు గాలి కోసం అద్భుతమైన అడ్డంకిని అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏరోసెల్స్. ఓకే, ఏరోసోల్స్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది ప్రొపెల్లెంట్? ఓకేనా, ఏరోసెల్కి సంబంధించి ప్రొపెల్లెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకోసం దీన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ బి అండి, ఎక్స్పెల్ ద
ప్రోడక్ట్ ఫ్రమ్ ది కంటైనర్. చూద్దామండి. ఏ ప్రొపెల్లెంట్ ఈజ్ primarily used to expel the product from its container in aerosol formulations. అంటే ప్రొపెల్లెంట్ ముఖ్యంగా ఏరోసాల్ నిర్మాణంలో ఉత్పత్తిని దాని కంటైనర్ నుండి బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, విచ్ యూనిట్ ఆపరేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ పార్టికల్ సైజ్ ఇన్ ఫార్మస్యూటికల్స్? అంటే ఫార్మస్యూటికల్స్లో కణ పరిమాణాన్ని తగ్గించడంలో పాల్గొనే యూనిట్ ఆపరేషన్ పేరేంటి? సో రిడక్షన్ ఆఫ్ పార్టికల్ సైజ్ ఇన్ ఫార్మస్యూటికల్స్ ఏంటి? ఫిల్ట్రేషన్, సైజ్ రిడక్షన్, మిక్సింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఏంటది? ఆప్షన్ బి అండి, సైజ్ రిడక్షన్ డిపార్ట్మెంట్ వారైతే చూసుకుంటారు. సైజ్ రిడక్షన్ ఈజ్ ఎ యూనిట్ ఆపరేషన్ దట్ ఇన్వాల్వ్స్ decreasing the size of particles in a pharmaceutical formulations. Important question andi. Next one, what is the purpose of homogenization on the pharmaceutical industry? అంటే ఫార్మస్యూటికల్ పరిశ్రమలో హోమోజనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఉపయోగిస్తారు? హోమోజనైజేషన్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు అచీవ్ యూనిఫామ్లీ ఇన్ అ పార్టికల్ సైజ్. ఓకేనా, పార్టికల్ సైజ్ ఒకే విధంగా ఉండడానికి ఈ యొక్క హోమోజనైజేషన్ అనేది ఉపయోగిస్తారండి. ఓకేనా, హోమోజనైజేషన్ యూజ్ టు అచీవ్ ఎ యూనిఫామ్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఎమల్షన్స్ అండ్ సస్పెన్షన్స్. అంటే హోమోజనైజేషన్ ఎమల్షన్ల మరియు సస్పెన్షన్లలో సమాన కణ పరిమాణం పంపిణీని పొందడానికి ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ ప్రిస్క్రిప్షన్ రైటింగ్ what does the Latin term SIG signify? అంటే ప్రిస్క్రిప్షన్ రాయడంలో లాటిన్ పదం SIG ఏం సూచిస్తుందండి? SIG రాయడాన్ని మనం చూస్తామండి పైన. ఓకేనా, అది మరి దేన్ని సూచిస్తుంది? టేక్, లేబుల్, రిపీట్, అడ్మినిస్టర్. ఏంటి మరి ఆన్సర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లేబుల్ని సూచిస్తుంది. SIG సిగ్నిఫైస్. ఓకే, లేబుల్. The term SIG means a label and is used to instruct how the medication should be taken. SIG అనే పదము మూలమని అర్థము మరియు ఔషధాన్ని ఎలా తీసుకోవాలో చెప్పడానికి కూడా ఉపయోగిస్తారండి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంకంపారబిలిటీస్? ఓకేనా, కంపాటబిలిటీస్ ఇన్ అ ప్రిస్క్రిప్షన్. అంటే ప్రిస్క్రిప్షన్లలో అసమానతల ప్రాముఖ్యత ఏంటి? ఇన్కంపాటబిలిటీస్ అంటే ఏంటి? అసమానతలు. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి, దే మే లీడ్ టు అడ్వర్స్ రియాక్షన్స్. ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. Incompatibilities is in a prescription can lead to adverse drug reactions when incompatible drug are combined. అసమానతలు ఉన్న ప్రిస్క్రిప్షన్లలో అసంబద్ధ ఔషధాలను కలిపినప్పుడు దుష్ప్రభావ ఔషధ ప్రతిస్పందనలు అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ మెట్రాలజీ వాట్ డస్ ద టర్మ్ డోసేజ్ రిఫర్ టు? మెట్రాలజీలో మోతాదు అనే పదము ఏది సూచిస్తుంది? మోతాదు, డోసేజ్. దేన్ని సూచిస్తుందండి? ద అమౌంట్ ఆఫ్ మెడికేషన్ ప్రిస్క్రైబ్డ్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ద మెథడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్, ద పేషెంట్స్ వైట్. ఆప్షన్ ఏ అండి, ద అమౌంట్ ఆఫ్ మెడికేషన్ ప్రిస్క్రైబ్డ్ అంటే ఎంత తీసుకోవాలి ఏంటి అనేది దానిపైన రాసి ఉంటుంది. సో దాన్ని మనము డోసేజ్ అంటాము. ఓకేనా, డోసేజ్ రిఫర్స్ టు ద స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మెడికేషన్ ప్రిస్క్రైబ్డ్ టు ద పేషెంట్. ఓకే, నెక్స్ట్ వన్, హౌ ఈస్ ద పర్సంటేజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ క్యాలిక్యులేటెడ్? ఒక పరిష్కారం యొక్క శాతము కాన్సన్ట్రేషన్ను ఎలా లెక్కించబడుతుంది? హౌ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ క్యాలిక్యులేటెడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, mass of a solute divided by total mass of solution. The mass of solute divided by total mass of solution. చూద్దాం వివరాలు. The percentage of concentration of a solution is calculated by dividing the mass of
solute by the total mass of the solution and multiplying by 100. అంటే ఒక పరిష్కారం యొక్క శాతము కాన్సన్ట్రేషన్ను ద్రవ్యరాశి యొక్క పరిష్కార ద్రవ్యరాశితో భాగించి 100తో గుణించడం ద్వారా లెక్కించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద టర్మ్ ప్రూఫ్ స్పిరిట్ రిఫర్ టు ఇన్ ఫార్మకాలజీ? ఫార్మకాలజీలో ప్రూఫ్ స్పిరిట్ అనే పదం ఏంటి, దేనికి ఉపయోగిస్తారు? ఫ్రూట్ స్పిరిట్ అంటే ఏంటి? ప్రూఫ్ స్పిరిట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ మెజర్ ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, రిఫర్ టు ద ఫార్మకాలజీ. నెక్స్ట్ చూసినట్లయితే వివరాలు చూద్దాం. ప్రూఫ్ స్పిరిట్ ఈజ్ అ టర్మ్ టు యూజ్ డినోట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎథనాల్ ఇన్ ఏ ఆల్కహాల్ సొల్యూషన్. ప్రూఫ్ స్పిరిట్ అనేది ఆల్కహాలిక్ పరిష్కారంలో ఎథనాల్ యొక్క సంకలనాన్ని సూచించడానికి ఉపయోగించే పదము. నెక్స్ట్ వన్, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్ వాట్ ఈజ్ ద ప్రైమరీ కన్సిడరేషన్? ఐసోటోనిక్ పరిష్కారాలను తయారు చేసే సమయంలో ప్రధాన పరిగణన ఏమిటి? ఓకేనా? వాట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ వాట్ ఈజ్ ద ప్రైమరీ కన్సిడరేషన్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి, ద ఓస్మోటిక్ ప్రెషర్ కంపేర్ టు ఫిజియోలాజికల్ సెలైన్. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. చూద్దాం. ద ప్రైమరీ కన్సిడరేషన్ ఇన్ ప్రిపేరింగ్ ఓసోటోనిక్ సొల్యూషన్ ఈజ్ టు మ్యాచ్ ద osmotic pressure with that of psychological saline. తెలుగులో చూద్దాం. ఐసోటోనిక్ పరిష్కారాలను తయారు చేయడంలో ప్రధాన పరిగణన శరీర ద్రవం యొక్క ఓస్మోటిక్ ప్రెషర్ను సరైన స్థాయిలో కల్పించడం అండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ యూనిట్ ఆపరేషన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్? అంటే ఫార్మస్యూటికల్స్ యొక్క స్టెరిలైజేషన్ కోసం సాధారణంగా ఉపయోగించే యూనిట్ ఆపరేషన్ పేరేంటి? ఫిల్ట్రేషన్, డ్రాయింగ్, ఎవాపరేషన్, డిస్టిలేషన్. దేన్ని ఉపయోగిస్తామండి ఫార్మస్యూటికల్స్ని స్టెరిలైజ్ చేయడానికి? ఆప్షన్ ఏ ఫిల్ట్రేషన్. ఓకే, ఫిల్ట్రేషన్. వివరాలు చూద్దాం. Filtration is commonly employed for the sterilization of pharmaceutical products, particularly when heat sensitive. Important అండి. ఓకే, వడపోత అనేది ఫార్మస్యూటికల్ ఉత్పత్తులను స్టెరిలైజ్ కోసము సాధారణంగా ఉపయోగించే ప్రత్యేకమైన వేడి సున్నితమైనదిగా చెప్పుకోవచ్చు. హీట్ సెన్సిటివ్ అండి ఇది. ఓకే, నెక్స్ట్, విచ్ డోసేజ్ ఫార్మ్ ఈజ్ primarily used for synthetic effects through a gastrointestinal tract. intestinal tract అంటే ఆహార మార్గం అండి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ అంటే ఆహార వాహిక. ఆహార మార్గం ద్వారా పద్ధతిగత ప్రభావాలను ప్రధానంగా ఉపయోగించే మోతాదు రూపం. ఆయింట్మెంట్, క్యాప్సల్స్, సపోసిటరీ అండ్ ఇంజెక్షన్. ఆప్షన్ బి అండి. ఓకేనా, క్యాప్సల్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది ఆహార నాళం ద్వారా తీసుకోవడానికి. ఓకేనా, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్. చూద్దాం. ఎక్స్ప్లెనేషన్. క్యాప్సూల్స్ ఆర్ ప్రైమర్లీ designed for systematic effective via the gastrointestinal tract after dissolution. అంటే క్యాప్సూల్ ధృవీకరించిన తర్వాత ఆహార మార్గం ద్వారా పద్ధతి గల ప్రభావాల కోసం రూపొందించబడ్డాయి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎమల్సిఫికేషన్ ఇన్ ఫార్మస్యూటికల్స్? అంటే ఫార్మస్యూటికల్స్లో ఎమల్సిఫికేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? Answer option B, to achieve a stable mixture of immiscible liquids. చూద్దాం. Emulsification aims to create a stable mixture of two immiscible liquids, enhancing ప్రొడక్ట్ ఎఫిషియన్సీ. అంటే ఎమల్సిఫికేషన్ అనేది రెండు సమ్మేళన ద్రవ పదార్థాలను స్థిరమైన మిశ్రమంగా మారుస్తుంది. ఇది ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుందండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, హౌ ఆర్ సపోజిటరీస్
ఓకే, సపోజిటరీస్ టిపికల్లీ అడ్మినిస్ట్రేటర్, అంటే సపోజిటరీలు సాధారణంగా ఎలా ఇంజెక్ట్ చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రెక్టల్లీ. ఓకే, రెక్టల్లీ. చూద్దాం. యా, సపోజిటరీస్ ఆర్ టిపికల్లీ అడ్మినిస్ట్రేటర్ రెక్టల్లీ ఫర్ లోకల్ ఆర్ సిస్టమాటిక్ ఎఫర్ట్స్, అంటే సపోజిటరీలు సాధారణంగా స్థానిక లేదా పద్ధతి గల ప్రభావాల కోసం కీళ్ళలో ఇంజెక్ట్ చేయబడతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ డోసేజ్ ఫార్మ్ ఈజ్ వాటర్? ఇన్ విచ్ డోసేజ్ ఫార్మ్ ఈజ్ వాటర్ యూజ్డ్ యాజ్ ఏ సాల్వెంట్ ఫర్ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, అంటే సక్రియ పదార్థాలను క్షీణ ద్రవంగా నీటిని ఉపయోగించే మోతాదు రూపం ఏంటి? ఆయింట్మెంట్, క్రీమ్, సొల్యూషన్, సస్పెన్షన్. ఎందులో ఉపయోగిస్తామండి వాటర్? ఆప్షన్ సి, సొల్యూషన్, ద్రావణంలో. ఓకే, సొల్యూషన్స్ ఆర్ యూటిలైజ్డ్ వాటర్ యాజ్ ఏ సాల్వెంట్ టు డిజాల్వ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ థెరపూటిక్ ఎఫెక్ట్స్. ఓకే, చూద్దాం. క్షీణ ద్రవాలు సక్రియ పదార్థాలను ఔషధ ద్రవాల కోసం క్షీణ ద్రవంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ కంటైన్ లైవ్ అటెన్యూయేటెడ్ ఆర్గానిజమ్స్, అంటే ప్రాణాంతకంగా ఆపరేషన్ చేసిన ఒత్తిళ్లు కలిగి ఉన్న వ్యాక్సిన్ యొక్క మోతాదు రూపము? అటెన్యూయేటెడ్ ఆర్గానిజమ్స్. ఆప్షన్ బి అండి, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్గా చెప్పుకోవచ్చండి. చూద్దాం. ప్రాణాంతక వ్యాక్సిన్లో నయనీయమైన ప్రాణాంతక జాతుల బలహీనమైన రూపాలు ఉంటాయి. ఇవి శక్తివంతమైన రోగ నిరోధకతను ప్రేరేపిస్తాయి. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ కంటైన్ వీకెండ్ ఫార్మ్స్ ఆఫ్ ది pathogen. Okay, ఎలికేటింగ్ స్ట్రాంగ్ ఇమ్యూనో రెస్పాన్స్, అంటే శక్తివంతమైన రోగ నిరోధకతను ప్రేరేపిస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ టాక్సైడ్ వ్యాక్సిన్స్, అంటే టాక్సైడ్ వ్యాక్సిన్ల ప్రాథమిక భాగం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇన్యాక్టివేటెడ్ టాక్సిన్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. చూద్దాం. Toxide vaccines are made from inactivated toxins that stimulate an immunoresponse without causing disease. టాక్సైడ్ వ్యాక్సిన్లు వ్యాధిని కలిగించకుండా రోగనిరోధకను ప్రేరేపించే రసాయన సంబంధిత నాశనము ఆవిష్కరిస్తాయి. నెక్స్ట్ వన్. ఇన్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టెబిలిటీ టెస్టింగ్? ఫార్మస్యూటికల్ తయారీలో స్థిరత్వము పరీక్ష యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఉండాలి ఇది? Significance and stability testing. Option B. It ensures the product's efficiency over time. Important అండి. Stability testing ensures that a product remains effective and safer throughout its shelf life. స్థిరత్వ పరీక్ష ఉత్పత్తి దాని షెల్ఫ్ జీవితంలో సమర్థంగా మరియు సురక్షితంగా ఉండాలని నిర్ధారిస్తుంది. నెక్స్ట్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఫార్మస్యూటికల్స్, అంటే కొత్త ఫార్మస్యూటికల్స్ అభివృద్ధిలో క్లినికల్ ప్రయోగాల ప్రధాన లక్ష్యం ఏంటి? ఎందుకోసం అండి? ఆప్షన్ బి, టు అసెస్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ హ్యూమన్స్, అంటే మానవులలో వీటి యొక్క ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా ఉండడానికి. క్లినికల్ ట్రయల్స్ ఆర్ కండక్టెడ్ టు ఎవాల్యుయేట్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ఎ న్యూ మెడికేషన్స్ ఇన్ హ్యూమన్ సబ్జెక్ట్స్, అంటే కొత్త ట్రయల్స్ కొత్త ఔషధాల యొక్క భద్రత మరియు సమర్థతను మానవ ప్రాణులకు పరిశీలించడానికి నిర్వహించబడతాయి. సో గాయస్, మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ 1 అండి. చాప్టర్ వైజ్గా ఉంటాయి, ఇది కంటిన్యూస్గా ఉంటుందండి. సో గైస్, ఎవరికైనా మన టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, మరి ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే తప్పకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు నైట్ టైంలో మరి మీకైతే టెస్ట్ సిరీస్లు యాడ్ అవుతూ ఉంటాయండి రెగ్యులర్గా. ఓకేనా? ఫార్మస్యూటికల్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటివండి. ప్రజెంట్ అయితే 500 క్వశ్చన్స్ యూనిట్ 1లో అప్డేట్ చేశాము. యూనిట్ 2 మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఇలా మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్ నుంచి దాదాపు 15 రోజుల టైంలో మీకు అన్నీ కూడా అందజేయడము జరుగుతుంది. ఓకేనా అండి? ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే ఈ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో
అప్లై చేశారో, ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూపుల్లో కావచ్చు, మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియోని పెట్టినట్లయితే ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది, కొంతమందికి తెలుస్తుంది. అంతేకాకుండా కొంచెం వ్యూస్ పెరిగినట్లయితే మరికొంత సపోర్టివ్గా ఉండి మరిన్ని వీడియోస్ అయితే మీకు చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.